క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఏమన్నాడు, కామన్ సోర్స్ అడిగిండు, ఇక్కడ కామన్ గేట్ యాంప్లిఫైర్ అనేది అడిగిండు. దీనికి కూడా ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డెవలప్ ద సీజీ యాంప్లిఫైర్, కామన్ గేట్ యాంప్లిఫైర్ అనేది మనం డెవలప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫిగర్ ఏ వచ్చేసి కామన్ గేట్ యాంప్లిఫైర్. ఇప్పుడు ఇక్కడ ఇది డ్రెయిన్, ఇది సోర్స్, ఇది వచ్చేసి జీ వచ్చేసి కామన్గా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ జీ అనేది ఒకటి ఇక్కడ ఇచ్చేసింది చూడండి, ఇది జీ అనేది కామన్గా ఉంటుంది. ఇది వచ్చేసి సోర్స్, ఇది వచ్చేసి డ్రెయిన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సేమ్ యాజ్ యూజువల్ లాస్ట్ వీడియో దాని మాదిరి ఉంటుంది. ఇది వి సిగ్నల్, ఇది ఆర్ సిగ్నల్ రెసిస్టెన్స్, ఇది వచ్చేసి ఆర్డి డ్రెయిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆర్ నాట్ వచ్చేసి ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఆర్ఇన్ వచ్చేసి ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్. దిస్ ఈజ్ ద సీజీ యాంప్లిఫైర్, కామన్ గేట్ యాంప్లిఫైర్. నెక్స్ట్ దీంతోనే మాస్ఫెట్ చూసుకుందాం. కామన్ గేట్ యాంప్లిఫైర్ యొక్క మాస్ఫెట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది తీసేసి ఇది పెట్టడమే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కరెంట్ అదే రెసిస్టెన్స్ 1/GM అంటే 1/GM అంటే రెసిస్టెన్స్ అనేది ఇక్కడ పెట్టేసి ఇంకా రిమైనింగ్ సేమ్ ఉంటుంది చూడండి. ఇది ఒక్కటి రీప్లేస్ చేస్తాం మాస్ఫెట్లో. ఇక్కడ యాంప్లిఫైర్ నుంచి మాస్ఫెట్కి చేంజ్ చేసేటప్పుడు ఇది ఒక్క మాస్ఫెట్ అనేది ఇక్కడ రీప్లేస్ చేస్తే దాన్నే మనము సీజీ యాంప్లిఫైర్ మాస్ఫెట్ అంటాం. ఇక్కడ వచ్చేసి ఆర్ఇన్ రెసిస్టెన్స్ ఇన్పుట్ వచ్చేసి 1/GM, ఇక్కడ ఆర్0 వచ్చేసి డ్రెయిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆర్ఇన్ వచ్చేసి 1/GM. ఇప్పుడు దాన్ని బట్టి ఇక్కడ రాస్తాం V0 -IRD అండ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద సోర్స్ కరెంట్ I ఫ్రమ్ I -VI/1/GM. అదే AV0 అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ చూసుకుంటే అప్పుడు ఏమవుద్ది, AV0 అవుట్పుట్ వోల్టేజ్ గెయిన్ వచ్చేసి GMRD అనేది అవుతుంది. GMRD/RD అయినప్పుడు అప్పుడు VI/V సిగ్నల్ చూసుకుంటే VI అంటే ఏంది, ఆర్. ఇప్పుడు ఇందాక చూసినాం కదా, VI అనేది ఏముంది ఇక్కడ చూడండి, VIకి RN అని రాసుకోవచ్చు కదా. VI వచ్చేసి RN, ఆయా V సిగ్నల్కి వచ్చేసి RN ప్లస్ R సిగ్నల్ అనేది రాసుకోవచ్చు. ఇప్పుడు RN అంటే మనకు తెలుసు 1/GM. ఇక్కడ ఫస్ట్లో చూపించిన చూడండి 1/GM. RN అంటే 1/GM అనేది సబ్స్టిట్యూట్ చేసిన ఇంకప్పుడు R సిగ్నల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ టోటల్ వోల్టేజ్ గెయిన్ వచ్చేసి GV = 1/GM ప్లస్ R సిగ్నల్ ప్లస్ 1/GM ఇంటూ GM RD RL అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ ఈ GMs అనేవి కామన్ తీస్తే ఈ GM అనేది క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏముంటుంది, RD ప్యారలల్ 1/L/R సిగ్నల్ ప్లస్ 1/GM అనేది దీని యొక్క టోటల్ voltage gain. This is about this question. Thank you. Please like and subscribe my channel. Thank you.